ఆవకాయ పెరుగన్నం తాలింపండి. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే కదా స్వప్న. కొత్త రెసిపీ ఏంటి అంటే తెలుసండి. కానీ సమ్‌టైమ్స్ మనం మర్చిపోతూ ఉంటాం. గుర్తు చేసుకొని తినాలి అనిపిస్తుంది కదా! అందుకే చేసి చూపిస్తున్నాననమాట. ఒక్కసారి చాలా చాలా సింపుల్ ప్రాసెస్. ఫుల్ వీడియోలోకెళ్ళిపోదాం. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం. పదండి ఫుల్ రెసిపీ చేసేద్దాం. ఈరోజు నా ఫేవరెట్ రైస్ చేస్తున్నానండి. అదేంటి అంటే ఆవకాయ పెరుగన్నం తాలింపనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ట్రై చేయండి, చాలా బావుంటది. ఇక్కడ ఆల్రెడీ నైట్ మిగిలిన రైస్ ఉంది. ఇందులో కొంచెమే ఉప్పు వేస్తున్నా. ఎందుకంటే ఆవకాయ కూడా వేస్తున్నాం కాబట్టి ఉప్పు కొద్దిగా సరిపోతుంది. ఇందులో మనం కమ్మటి పెరుగు, తియ్యటి పెరుగు వేసుకోవాలి. అయితే నేను హాడ్సన్ ఏస్తున్నా, బావుంటది క్రీమీగా. పెరుగేసేయండి ఇలా. కొంచెం ఎక్కువ పెరుగేయండి. దీన్ని మీరు నైట్ కలిపి పెట్టుకున్నా కూడా ఓకే. పెరుగన్నం నైట్ రైస్లో కలిపి పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసేయండి రైస్. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆవకాయ వేసేసుకుందాం. ఆవకాయ వేసి మంచిగా మిక్స్ చేసేయండి. దబ్బలతో సహా మిక్స్ చేసేయండి. బా, ఇది కలుపుతుంటేనే నా నోట్లో అసలు వాటర్ ఊరుతున్నాయి అన్నమాట. ఎవరికి ఇష్టం ఉండదండి ఈ కాంబినేషన్. ఇలా మంచిగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు దీనికి సింపుల్ తాలింపు చేద్దాంలేండి. పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. ఇది ఇప్పుడు మనం చేస్తున్న కొత్త రెసిపీ ఏం కాదండి, చాలా పాత రెసిపీ. మర్చిపోతే గుర్తొస్తే హ్యాపీగా ఒకసారి తయారు చేసుకోండి. ఇదిగోండి, ఇందులో కొంచెం ఆవాలు, కాస్త జీలకర్ర, శనగపప్పు, కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోండి. చిటపటా బాగుంటుంది. మధ్య మధ్యలో తింటూ ఉంటే, తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులు కాస్త వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి మటుకి ఎక్కువ వేగాలండి, అప్పుడే బాగుంటుంది. మధ్య మధ్యలో నంచుకొని తింటూ ఉంటే టేస్ట్ అసలు అదిరిపోతుంది అన్నమాట. అలాగే కరివేపాకు. పెరుగు పచ్చడి కలుపుకొని తింటే బాగుంటుంది. మళ్ళీ ఇలా ఫ్రెష్గా తాలింపు వేసి చేసుకుంటే సూపర్ యమ్మీ ఉంటుందండి. ఇందులో చివరగా ఒక 2 ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగనిద్దాం. ఇంగువ యాడ్ చేసుకుందాం. అంతే, రైస్లో వేసేయండి. పెరుగు ఆవకాయ కలిపిన అన్నంలో ఇలా ఫ్రెష్గా తాలింపు చేస్తే అసలు వావ్, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, దీన్ని మొత్తం మనం మిక్స్ చేయాలన్నమాట. పెరుగు ఆవకాయ కలిపి ఇంకా మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకున్న తాలింపు రెండింటిని మిక్స్ చేసేసి కలుపుకొని తింటే ఉంటుంది అసలు. ఇలా కలిపిన తర్వాత నేనైతే అస్సలు ఆగలేను. స్పూన్ తెచ్చేసుకొని తినేద్దాం. ఉత్తిపోయిందండి. ఈ రెసిపీ చేయడానికి ఎంత ఈజీగా ఉంటుందో తినడానికి అంత టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా సింపుల్ రెసిపీస్తో కానిచ్చేయచ్చండి. కడుపుకి హాయిగా ఉంటుంది, ఎక్కువ పని ఉండదు అండ్ హెల్తీ కూడా. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మళ్ళీ నేను వచ్చేస్తాను. అప్పటి వరకు ఇది ట్రై చేయండి. టేక్ కేర్.